శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఈరోజు మనం ఒక చిన్న బాలుడి అమాయకత్వం, అతని పట్టుదల, ఆ పట్టుదలకు మెచ్చి సాక్షాత్తు ఆ పరమశివుడే ప్రత్యక్షమైన ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాం. పూర్వం ఉపమన్యుడు అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు. ఒకరోజు అతను తన మేనమామ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ తన ఈడు పిల్లలు చక్కగా పాలు తాగడం చూశాడు. వాళ్ళతో పాటు ఈ బాలుడికి కూడా కొద్దిగా పాలు ఇచ్చారు. ఆ పాలు చాలా కమ్మగా అనిపించాయి. అంతే, ఆ చిన్నోడు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి, అమ్మా, నాకు పాలు కావాలి, ఇప్పుడే కావాలి, రోజు కావాలి అని తల్లి దగ్గర పట్టుబట్టాడు. కానీ ఆ తల్లి హృదయం ఒక్కసారిగా విలవిలలాడిపోయింది. ఎందుకంటే వాళ్ళు తీవ్రమైన పేదరికంలో ఉన్నారు. ఇంట్లో కనీసం తినడానికి తిండి కూడా సరిగ్గా లేని పరిస్థితి. ఇక పాలు ఎక్కడి నుంచి తెస్తుంది? తల్లి కొడుకుని దగ్గరికి తీసుకొని, నాయనా, మనం పేదవాళ్ళం, మనకు రోజు కడుపు నిండా అన్నం దొరకడమే కష్టంగా ఉంది. ఈ స్థితిలో నేను నీకు పాలు ఎక్కడి నుంచి తీసుకురాగలను? అంతా మొండి పట్టు పట్టకూడదు తండ్రి అని ఎంతో నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. కానీ ఆ చిన్న పిల్లాడు వినకుండా ఏడవడం మొదలు పెట్టాడు. కొడుకు ఏడుపు చూడలేక ఆ తల్లికి ఒక ఆలోచన వచ్చింది. పగటిపూట మిగిలిన కాస్త అన్నంలో నీళ్లు పోసి బాగా పిసికి చిక్కటి గంజిలా చేసి, ఇదిగో నాయన పాలు తాగు అంటూ ఒక గిన్నెలో పోసి ఇచ్చింది. ఉపమన్యుడు ఎంతో సంతోషంగా ఆ గిన్నె అందుకొని ఒక్క గుటిక వేశాడు. అంతే, అది పాలు కాదని ఆ పసివాడికి తెలిసిపోయింది. అమ్మా, ఇవి నిజం పాలు కావు, నకిలీ పాలు. నిజం పాలు చాలా కమ్మగా ఉంటాయి, ఇవి నాకు వద్దు అంటూ ఆ గిన్నె పక్కన పడేసి మళ్ళీ ఏడవడం మొదలు పెట్టాడు. కొడుకు దీనస్థితిని చూసి ఆ తల్లి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె కొడుకు వైపు చూస్తూ, నాయనా, ఈ లోకంలో ముత్యాలు, రత్నాలు లాంటి ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి. కానీ అవి దక్కాలంటే అదృష్టం ఉండాలి. మనమేమో దురదృష్టవంతులం. కానీ ఒక మార్గం ఉంది నాయనా. ఆ పరమశివుడు సర్వశక్తిమంతుడు. ఆ బోలా శంకరుని గనుక మనం భక్తితో ప్రసన్నం చేసుకోగలిగితే ఆయన మనకు పాల సముద్రాన్ని ప్రసాదిస్తాడు. ఆయనను శరణు కోరితే మన కోరికలన్నీ నెరవేరుతాయి. కానీ కఠోరమైన తపస్సు చేస్తేనే ఆయన అనుగ్రహం లభిస్తుంది అని చెప్పింది. అంతే, తల్లి మాటలు ఉపమన్యుడి మనసులో బలంగా నాటుకుపోయాయి. అతని ఏడుపు ఆగిపోయింది. కళ్ళల్లో ఒక వింత ప్రకాశం కనిపించింది. అమ్మా, నేను ఇప్పుడే తపస్సుకు బయలుదేరుతున్నాను. నా తపస్సుతో ఆ కైలాసనాథుడినే కదిలిస్తాను. ఆ పాల సముద్రాన్ని సాధించి తీరుతాను అని చెప్పి క్షణం కూడా ఆలస్యం చేయకుండా హిమాలయాలకు బయలుదేరాడు. హిమాలయాల్లో ఒక ప్రశాంతమైన చోటు చూసుకొని అన్నపానీయాలు, నిద్రాహారాలు మానేసి కేవలం శివనామస్మరణతో ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. ఆ చిన్న బాలుడు చేస్తున్న తపస్సు వేడికి ముల్లోకాలు అల్లాడిపోయాయి. దేవతలంతా భయపడి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లారు. విష్ణుమూర్తి కూడా పరమశివుణ్ణి వేడుకొని, స్వామి, ఆ చిన్న పిల్లాడి తపస్సు ఆపించి ముల్లోకాలని కాపాడని కోరాడు. ఉపమన్యుడి భక్తిని పరీక్షించడానికి పరమశివుడు ఐరావతం మీద దేవేంద్రుడి రూపంలో వచ్చి నిలబడ్డాడు. ఉపమన్యుడితో, నాయనా, నేను దేవేంద్రుణ్ణి. నీ చిన్న వయసులో ఇంత కఠోర తపస్సు ఎందుకు? నేను నీ తపస్సుకు మెచ్చాను. నీకు ఏం కావాలో కోరుకో, సకల సంపదలు ఇస్తాను. ఆ శివుణ్ణి నమ్ముకుంటే నీకేం వస్తుంది అంటూ శివుణ్ణి నిందించడం మొదలుపెట్టాడు. దేవేంద్రుడి నోట ఆ శివనింద వినగానే ఆ చిన్నారి ఉపమన్యుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కళ్ళు ఎర్రబడ్డాయి. నువ్వు దేవేంద్రుడివి అయితే ఇలా శివుణ్ణి నిందిస్తావా? నువ్వు ఇంద్రుడివి కావు. దేవేంద్రుడి రూపంలో వచ్చిన ఏ రాక్షసుడు అయి ఉంటావు అని అన్నాడు. నా తపస్సును భంగం చేయడానికి వచ్చావు. నా ఇష్ట దైవాన్ని నిందించిన నిన్ను చంపినా తప్పులేదు అంటూ కోపంతో దేవేంద్రుడి మీదకు వెళ్ళబోయాడు. బాలుడి అచంచలమైన భక్తికి, నిశ్చలమైన నిష్టకు పరమశివుడు ఎంతో సంతోషించాడు. వెంటనే ఇంద్రుడి రూపం పోయి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు తమ నిజ స్వరూపంలో ప్రత్యక్షమయ్యారు. శివుడు చిరునవ్వుతో, నాయనా ఉపమన్య, నీ భక్తికి నేను ఎంతో సంతోషించాను. నిన్ను పరీక్షించడానికే నేను అలా చేశాను. నీకు ఏం కావాలో కోరుకో అంటూ ఆ బాలుడిని దగ్గరకు తీసుకున్నాడు. ఉపమన్యుడు భక్తితో స్వామి పాదాలకు నమస్కరించాడు. పరమశివుడు ఆ బాలుడి కోరిక మేరకు అతని ఇంటి పక్కనే శాశ్వతంగా ఒక పాల సముద్రాన్ని ప్రవహించేలా అనుగ్రహించాడు. అంతేకాదు, పార్వతీదేవి
ఆ బాలుడిని ఎత్తుకొని తన ఒడిలో కూర్చోపెట్టుకొని సకల సంపదలు బ్రహ్మ విద్యలు ప్రసాదించింది. ఈ రోజు నుంచి నేను నీ తల్లిని, శివుడే నీ తండ్రి అని దీవించారు. విన్నారుగా ఉపమన్యుడి అద్భుతమైన కథ. లింగ పురాణంలో చోటు చేసుకున్న ఈ కథ మనకు ఒక గొప్ప నిజాన్ని తెలియజేస్తుంది. దేవుణ్ణి చేరుకోవడానికి వయసుతోనూ చదువుతోనూ సంబంధం లేదు. కావాల్సిందల్లా కల్మషం లేని స్వచ్ఛమైన మనసు, పట్టుదల మాత్రమే. ఒక చిన్న బాలుడు పట్టుబడితే ఆ పరమశివుడు తండ్రిగా, పార్వతీదేవి తల్లిగా మారి అతని ఇంటి పక్కనే పాల సముద్రాన్ని సృష్టించారు. మన జీవితంలో కూడా కష్టాలు, పేదరికం వచ్చినప్పుడు అధైర్యపడకుండా ఆ భగవంతుడిపై నమ్మకం ఉంచి ప్రయత్నిస్తే మనకు కూడా ఆ తపోబలం ఖచ్చితంగా లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.